ఒక అభిమానిపై కోపడ్డ రాజమౌళి జక్కన్న చేసింది కరెక్టే అంటూ నెటిజన్లందరూ కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు. అదేంటి అభిమాని మీద కోపడ్డం ఏంటి, అది కరెక్టే అనడం ఏంటి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ ఈ రోజులలో అభిమానులు అనేవాళ్ళు మితిమీరిపోతున్నారు. అసలు వాళ్ళకి సంబంధించినటువంటి సెలబ్రిటీస్ కావచ్చు, అభిమాన హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వెనకాలే ఉంటారు, ఫోటోలు తీస్తారు, వీడియోలు తీస్తారు, అంతవరకు ఓకే. బట్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, పరిస్థితి ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, ఏది కూడా అంటే వాళ్ళకి తెలుసు. ఆ పరిస్థితి ఏంటనో కూడా వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎందుకు వెళ్ళరని కూడా వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ కూడా వాళ్ళ మీద పడి వాళ్ళని విసిగించడం చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా ఎక్కువైపోయాయి. ముఖ్యంగా వాళ్ళ అభిమాన హీరో కానీ హీరోయిన్ కానీ వచ్చినప్పుడు అభిమానులందరూ కూడా వాళ్ళ మీద పడిపోవడం కానీ, చుట్టూరా బౌన్సర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద పడిపోయి ఎన్నో అనర్థాలకు కారణమవుతూ ఉన్నారు. ఒక థియేటర్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ తొక్కిసలాటలు జరుగుతూ ఉన్నాయి. సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఒక ఫంక్షన్ జరిగినప్పుడు అక్కడ తొక్కిసలాటలు. సో ఈ విధంగా అభిమానులు అనేవాళ్ళు ఘోరంగా మారిపోతూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ అభిమాన హీరో ఉంటాడు, వీళ్ళ అభిమానులు అనేవాళ్ళు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు, అంతవరకు ఓకే. అంటే వాళ్ళని చూస్తారు, సెల్ఫీలు దిగుదాం అనుకుంటారు, ఆనందిస్తారు, అంతవరకు ఓకే. బట్ మరీ ఏదో మితిమీరిపోయి ఇంకా మేము తప్ప ఇంకెవరం లేము, వాళ్ళకు మనమే తెలియాలి, మనమే ఏదో అయిపోవాలనే విధంగా వాళ్ళ మీద పడిపోయి సెల్ఫీల కోసమని వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి అభిమానులు చాలామంది ఉన్నారు. సో రీసెంట్గా మనం చూసుకుంటే బెంగళూరులో ఆర్సీబీ విన్ అయినప్పుడు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి చూసామో మనందరికి కూడా తెలుసు. సో ఆ విధంగా కళ్ళకు కట్టినట్టు ఇంత అనర్థాలు జరుగుతున్నప్పటికీ, కనిపిస్తున్నప్పటికీ కూడా ఇలాంటి వాటిని ఇంకా ప్రోత్సహిస్తూ ఉంటారు. అదేవిధంగా అందరూ తయారవుతూనే ఉన్నారు. సో ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు మరణించారు, అందరికీ తెలిసిందే. హైదరాబాద్లోని తన ఇంటికి చాలామంది సెలబ్రిటీస్ అందరూ కూడా, స్టార్ హీరోలు కావచ్చు, స్టార్ డైరెక్టర్లు కావచ్చు, అందరూ కూడా వెళ్ళి ఆయన పార్థివ దేహాన్ని చూసి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే మన జక్కన్న కూడా, రాజమౌళి కూడా అక్కడికి రావడం, సో మరి నివాళులు అర్పించిన తర్వాత తన భార్యతో కలిసి మళ్ళీ తిరిగి వెళ్తున్నప్పుడు ఒక అభిమాని మాత్రం సెల్ఫీ అంటూ ఇంకా తన వెనకాలనే పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. అయినప్పటికీ కూడా ఆయన ఓపికగానే ఉన్నాడు, వెళ్తున్నాడు. సో అయినప్పటికీ ఇంకా మితిమీరిపోయి తన రాజమౌళి గారి మీద పడిపోవడం స్టార్ట్ చేశారు. ఇంకా అప్పుడు ఆయన ఓపిక నశించేసి ఆయన్ని అభిమాని తోసేయడం జరిగింది. అంటే ఇదంతా చూస్తున్నప్పుడు అందరికీ ఇది ఒక తప్పులాగా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ డెఫినెట్లీ అభిమాని తప్పే. సో అక్కడ వెళ్ళిన సిచ్యువేషన్ ఏంటి, కోట శ్రీనివాసరావు గారు చనిపోయినందుకు అక్కడ నివాళులు అర్పించడానికి వెళ్ళాడు. సో అక్కడికి వెళ్ళి కూడా సెల్ఫీలు దిగుతాను, నాకు సెల్ఫీ ఇవ్వండి అని కూడా అంటే ఇంకా వాళ్ళు ఏం చెప్పలేరు, వాళ్ళ పరిస్థితి ఏంటి. సో కొంతమంది అంటూ ఉంటారు, ఇక్కడ బయటకు వచ్చినప్పుడు బౌన్సర్లు పెట్టుకోవాలి కదా, అది ఉండాలి. అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయిన సడన్గా తెలిసినప్పుడు అందరు నా వెనకాల 10 మంది రండి అని సెక్యూరిటీ పెట్టుకొని వస్తారా? సో ఖచ్చితంగా ప్రతి ఒక్క పాయింట్ని కూడా అర్థం చేసుకోవాలి. ఓన్లీ మన సైడ్ నుంచే అర్థం చేసుకోవాలి. అభిమానులం అన్నప్పుడు ఖచ్చితంగా అందరికీ సెల్ఫీలు ఇవ్వాలి అంటే ఆ సమయం సందర్భం డెఫినెట్లీ ఉంటుంది. ఒక సినిమా ఫంక్షన్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి అడగండి, అందరికీ ఇస్తారు. అందులో మీకు కూడా ఛాన్స్ రావచ్చు. లేకపోతే ఒక ఈవెంట్ ఉంది, ఆడియో లాంచ్ ఉంది, అక్కడికి వెళ్ళి అడగండి, అక్కడ ఇస్తుండొచ్చు. బట్ ఇక్కడ ఒక మనిషి చనిపోయా, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అక్కడికి వచ్చి సెల్ఫీ అడగడం. ఒకవేళ బై మిస్టేక్లో ఆయన అడిగాడు, సెల్ఫీ ఇచ్చాడనుకో, సో మరి అందులో ఆయన చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, నవ్వచ్చు కదా, మరి అంత డీలగా పెట్టాలని అనుకుంటారు. సో మరి అట్లా కూడా నవ్వి సెల్ఫీ ఇచ్చాడనుకో, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, దేనికోసం వెళ్ళాడు, ఒక మనిషి చనిపోయినప్పుడు వెళ్ళాడు, అక్కడ కూడా నవ్వుతాడా అంటారు. సో ఈ విధంగా ప్రతి ఒక్క దానికి కూడా వంకలు పెడుతూ ఉంటారు. సో అభిమానులు అనే వాళ్ళు కొంచెం చూసుకొని, మీకు వాళ్ళ మీద అభిమానం ఉంటుంది, గొప్ప అభిమానం, డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు, ఓకే. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, సమయం సందర్భం కూడా చూసుకొని మీరు కూడా ఆలోచించండి. అదే సిచ్యువేషన్లో మీరు ఉంటే ఏ విధంగా రియాక్ట్ అవుతారనే ఒక ఆలోచన ఉంటే డెఫినెట్లీ జరుగుతున్నటువంటి అనర్థాలు ఏవి కూడా జరగవు.